ఈ రోజు ఆ బోకుగాడు ఆ బోసడికే గాడు ఈ బోకుగాడు మళ్ళా మంత్రిగా కూడా పనిచేసినటువంటి ఈ ఘనత ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే ఏ చెప్పుతో కొట్టాలను ఒకసారి అంటే ఈ బోకుగాళ్ళు ఈ రోజు వచ్చి మాట్లాడండి. ఈ బోకుగాడు మళ్ళా నా గురించి ప్రెస్ మీట్లు పెట్టి మరీ మాట్లాడతాడు. బోసడికే నీలాగా నేను ఏనాడు మాట్లాడలేదు రా బోసడికే, నీకే చెప్తున్నా అమ్మంటారా బాబు ఇనో. నీ అంత హౌలేగాడు నీ అంత పోరం బోకాడు ఒకడు ఉండడు సమాజంలో బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తివి ఇటువంటి వ్యాఖ్యలు అంటారా హౌలేగా నువ్వు చేసేది. చెప్పు తీసుకొని నడి రోడ్డు మీద గుంటూరులో పనులు రాలగొడతారు. ఒక రోజు ఆలోచన చేసుకొని మాట్లాడు. కొంపల మీదకి వచ్చి రాళ్ళు వేస్తారా తట్టుకోలేవు. ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకంత ఆవేశం బోగ్గా నీకు? నువ్వు ఒక హౌలే గాడివి, ఒక బఫూన్ గాడివి, ఒక డెకాయిట్ గాడివి. నీ బతుక్కి నువ్వు ఏనాడైనా సరే నువ్వు మంత్రిగా పనిచేసినటువంటి రోజుల్లో నువ్వు చేసినటువంటి గొప్ప ఏదైనా ఉన్నది, నువ్వు చేసినటువంటి మంచి ఏదైనా ఉన్నది రాష్ట్రానికి అని చెప్పి తెలియజేసేటువంటి పనిలో ఏనాడైనా ఉన్నావంటారా నువ్వు? హౌలే గాడికి ఈ ఎందుకులే ఏమైనా మాట్లాడినా కదా నేను నన్ను అదే అనుకుంటాను. నేను మాట్లాడిన ప్రజలారా తిట్టాల్సినవన్నీ తిట్టారుగా ఇంకా రెస్పెక్ట్ ఎందుకులేండి. నేను వెరీ రేర్ గా ఇస్తాను, ఇచ్చినప్పుడు పుచ్చేసుకో. ఏంటి రెస్పెక్ట్.